ఆరంభంతోనే బాణుడు బగబగలాడుతున్నాడు. రోజు రోజుకి సూర్యుడి ప్రతాపం పెరిగిపోతోంది. ఉదయం 7 దాటితే బయటకు రాలేని పరిస్థితి. ఈ వేసవిలో పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తున్నాడు సూర్యుడు. గత 15 రోజుల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడమే ఇందుకు నిదర్శనం. ఎండలకు తోడు కరెంటు కోతలతో ఉక్కపోత ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది. ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ తగ్గిపోవడంతో జనాలకు ఊపిరాడడం లేదు. ఏడాది ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వేయడంతో పాటు అకాల వర్షాలు కురియనున్నాయి. ఈ ఏడాది వర్షపాతం కూడా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్నినో కారణంగా జల ప్రళయాలు, అనావృష్టి ఏర్పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. వడదెబ్బకు భయపడి జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. దీంతో ఉదయం 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వేసవి తాపం తాళలేక చల్లదనం కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు జనం. వైజాగ్లో ఎండలు ఇప్పుడు చెప్పాలంటే చాలా దారుణంగా ఉన్నాయి సార్. మార్నింగ్ 7 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవినింగ్ ఇంచుమించు 5 వరకు కూడా ఆ ప్రతాపం చూపిస్తుంది. చాలా తీవ్రతగా ఉందండి ఎండ. ఎందుకంటే ఇన్నాళ్ళ చూస్తుంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల దానివల్ల చూస్తున్నట్లే ఈ బాగా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎఫెక్ట్ క్లైమేట్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. మే నెల మొత్తం ఎండ తీవ్రత ఇలాగే ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రజలు ఎండ నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.